తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్నంగా కనిపిస్తుంది. అప్పటి వరకు బాణుడు ప్రతాపం చూపిస్తే సడన్ గా వరుణుడు విజృంభిస్తున్నాడు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన జారీ చేసింది. పశ్చిమ మధ్య దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడనం ఉత్తరం వైపు కదులుతోంది. సంబంధిత ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్ఫియర్ ఆవరణం వరకు విస్తరించింది. ఇక దీని ప్రభావంతో ఇవాళ ఏపీలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట్, నల్గొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వికారాబాద్ జిల్లా తాండూరులో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. ఇక విద్యుత్ సరఫరా 3 గంటల పాటు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు హైదరాబాద్ లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. నగరంలో రానున్న 48 గంటల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ.